మామ ఫైనల్గా రాజాసాబ్ చిత్రం అయితే డే 1ని ఘనంగా కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి మామ. ఈ సినిమాకి చాలా వరకు డెఫిషిట్లు పడినప్పటికీ అండ్ ఈ సినిమాకి చాలా వరకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా అయితే మాత్రం సినిమాకి తగ్గట్టు టాక్కి తగ్గట్టు ఒక మంచి నెంబర్ని అయితే పెట్టిందనే చెప్పాలి. అయితే ఈ వీడియోలో వచ్చేసి నిన్న రిలీజ్ అయినటువంటి రాజాసాబ్ డే 1 కలెక్షన్ మరియు మన పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో రీసెంట్గా వచ్చినటువంటి ఓజీ సినిమా మరియు మన జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో రీసెంట్గా వచ్చినటువంటి వార్ 2 చిత్రం మరియు దాంతోపాటు మన రామ్ చరణ్ గారి కెరియర్లో లాస్ట్ వచ్చినటువంటి ఫిలిం గేమ్ చేంజర్, ఈ 4 సినిమాలను అయితే మాత్రం ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఈ 4 హీరోల సినిమాని కంపేర్ చేయటం వల్ల మనకి ఎవరు తోపు ఎవరు నెంబర్ 1 అనేది ఖచ్చితంగా అర్థమైపోతుంది. ప్రభాస్ నెంబర్ 1, పవన్ కళ్యాణ్ నెంబర్ 1, ఎన్టీఆర్ నెంబర్ 1, రామ్ చరణ్ నెంబర్ 1. ఈ విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. సో అప్పుడు అర్థమవుతుంది బాక్స్ ఆఫీస్ మొగుడు ఎవరు అనేది. ఇక మనం కలెక్షన్స్ రిపోర్ట్లోకి వెళ్ళే కంటే ముందు ఇలాంటి వీడియోలు ముందు తేయడానికి మన ఛానల్ ఎంతో కష్టపడుతుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఛానల్లోని వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకో 10 మంది ఈ రాజాసాబ్ చిత్రం ఎంత కలెక్ట్ చేసినా తెలుసుకుంటారు. ఇక మనం సోదా ఆపేసి వీడియో విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ అయితే మాత్రం రాజాసాబ్ మూవీ ప్రీమియర్ షోస్ అయితే దాదాపు 1000 రూపాయలు టికెట్ పెట్టారు. కానీ ఈ సినిమా ప్రీమియర్స్కి 45% మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది, అంటే చాలా తక్కువ ఆక్యుపెన్సీ అని చెప్పచ్చు. ప్రీమియర్ షోల్లో ఓజీ సినిమా వచ్చేసి 1000 రూపాయలు టికెట్ పెట్టారు. ఈ ఓజీ సినిమాకు అయితే మాత్రం 70% ఆక్యుపెన్సీ ఉంది. ఓజీ ఈజ్ గుడ్ అని చెప్పొచ్చు ప్రీమియర్ షోస్లో. నెక్స్ట్ ఇక వార్ 2 చిత్రానికి మార్నింగ్ బెనిఫిట్ షోస్ వేశారు, అవి కూడా దాదాపు 70% ఫుల్ అయ్యాయి. సో వార్ 2 కూడా ప్రీమియర్ షోస్ పరంగా సక్సెస్ అయిందనే చెప్పాలన్నమాట. నెక్స్ట్ గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలు వేశారు, ఇవి కూడా దాదాపు 70% అయితే సినిమా అయితే మాత్రం సక్సెస్ఫుల్ అయిందనే చెప్పాలి బెనిఫిట్ షోస్లో. ఈ విధంగా బెనిఫిట్ షోస్ అండ్ ప్రీమియర్ షోస్లో అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి, ఒక్క రాజాసాబ్ చిత్రం తప్పితే. ఇక మనం ఒక్కసారి ప్రీమియర్ షో కలెక్షన్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజాసాబ్ చిత్రం ప్రీమియర్స్ అంతది కలిపి దాదాపు 22 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక ఓజీ చిత్రం వచ్చేసి ప్రీమియర్ షోస్ తోటి 62 లక్షలు కలెక్ట్ చేసి ఈ సినిమా 30 లక్షల మార్జిన్ తోటి ప్రీమియర్ షోస్లో నెంబర్ 1 రికార్డుగా ఉంది. ఇక నెక్స్ట్ వార్ 2 చిత్రం వచ్చేసి దాదాపు ఒక బెనిఫిట్ షోలకు కలిపి 25 లక్షలు కలెక్ట్ చేస్తూ రాజాసాబ్ని బీట్ చేసింది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గేమ్ చేంజర్ కూడా బెనిఫిట్ షోలతోటి దాదాపు 19 లక్షల వరకు కలెక్ట్ చేసింది. సో ఈ విధంగా ప్రీమియర్స్ అండ్ బెనిఫిట్ షోస్లో అయితే మాత్రం ఓజీ సినిమా నెంబర్ 1 ప్లేస్లో, నెక్స్ట్ వార్ 2 నెంబర్ 2, ఇక నెక్స్ట్ నెంబర్ 3 ప్లేస్లో రాజాసాబ్ అండ్ లాస్ట్ ప్లేస్లో వచ్చి గేమ్ చేంజర్ అయితే నిలిచాయి. ఇక ఒక్కసారి మనం ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ మనం నైజామ్, అదే మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే నైజాంలో వచ్చేసి రాజాసాబ్ చిత్రం డే 1 ప్రీమియర్స్ ప్లేస్ డే 1 మొత్తం మీద కలుపుకొని దాదాపు 16.2 కోట్లను అయితే పెట్టింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఓజీ చిత్రం వచ్చేసి నైజాం అండ్ హైదరాబాద్ ప్రీమియర్ షోస్తో కలుపుకొని 18.2 కోట్లు పెట్టింది. ఇక నెక్స్ట్ వార్ 2 చిత్రం వచ్చేసి 16.2 కోట్లు పెట్టింది. ఇక నెక్స్ట్ లాస్ట్ ప్లేస్లో వచ్చి గేమ్ చేంజర్ చిత్రం వచ్చేసి ఇక్కడ నైజాంలో వచ్చేసి దాదాపు 14.2 కోట్లు పెట్టింది. ఇక్కడైతే మాత్రం ప్యూర్ నెంబర్ అయితే మాత్రం ఖచ్చితంగా మన ఓజీ సినిమాదే. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఓజీ, సెకండ్ ప్లేస్లో రాజాసాబ్, థర్డ్ ప్లేస్లో వచ్చేసి మన ఎన్టీఆర్ గారి వార్ 2, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి రామ్ చరణ్స్ గేమ్ చేంజర్ అయితే నిలిచాయి నైజాంలో. ఇక నెక్స్ట్ సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ నెంబర్లన్నీ తారుమారు అవుతాయి. ఇక్కడ వచ్చేసి రాజాసాబ్ చిత్రం డే 1 వచ్చేసి 2.1 కోటి షేర్తో మొదలైతే ఇక్కడ వచ్చేసి ఓజీ సినిమా 2.2 కోట్ల షేర్తో ఓపెన్ అయితే ఇక్కడ వార్ 2 చిత్రం వచ్చేసి 3.1 కోటితో ఓపెన్ అయితే గేమ్ చేంజర్ వచ్చేసి 1.8 కోట్లతో ఓపెన్ అయింది. ఈ సీడెడ్లో అయితే మాత్రం నెంబర్ 1 ప్లేస్లో వచ్చేసి వార్ 2, నెంబర్ 2 ప్లేస్లో వచ్చేసి ఓజీ, నెంబర్ 3 ప్లేస్లో వచ్చేసి రాజాసాబ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో గేమ్ చేంజర్గా అయితే నిలిచాయి. అందుకే సీడెడ్ గడ్డ నందమూరి అడ్డ అని ఊరికే అనరు మరి. ఇక నెక్స్ట్ ఆంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో వచ్చేసి సో రాజాసాబ్ చిత్రం డే 1 ప్రీమియర్స్ మొత్తం మీద కలుపుకుంటూ దాదాపు 1.2 కోట్లు పెడితే ఇక్కడ వచ్చేసి ఓజీ చిత్రం వచ్చేసి 1.8 కోట్లు పెడితే నెక్స్ట్ వచ్చేసి వార్ 2 చిత్రం 2.1 కోటి పెట్టింది. ఇక గేమ్ చేంజర్ చిత్రం వచ్చేసి ఇక్కడ అన్యూజువల్గా వచ్చేసి 2.1 కోటి అయితే పెట్టింది. ఇక్కడ ఉత్తరాంధ్రలో నెంబర్ 1 వచ్చేసి వార్ 2, నెంబర్ 2 గేమ్ చేంజర్, నెంబర్ 3 ఓజీ అండ్ లాస్ట్ ప్లేస్లో వచ్చేసి రాజాసాబ్కి అయితే నిలిచాయి. ఇక నెక్స్ట్ గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో వచ్చేసి రాజాసాబ్ చిత్రం డే 1 ప్రీమియర్స్ మొత్తం మీద కలుపుకుంటూ దాదాపు 2.1 కోటితో ఓపెన్ అయితే ఇక్కడ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా 2.5 కోట్లతో ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వార్ 2 చిత్రం వచ్చేసి 1.8 కోట్లతో ఓపెన్ అయితే గేమ్ చేంజర్ చిత్రం వచ్చేసి 1.6 కోట్లతో ఓపెన్ అయింది. ఇక్కడ నెంబర్ 1 ప్లేస్లో ఓజీ,
ఓజీ, నెంబర్ 2 ప్లేస్లో రాజాసాబ్, నెంబర్ 3 వచ్చేసి వార్ 2, నెంబర్ 4 లిస్ట్లో వచ్చేసి గేమ్ చేంజర్ అయితే నిలిచాయి. ఇక మనం ఈస్ట్ అండ్ వెస్ట్ విషయానికి వస్తే ఈస్ట్ అండ్ వెస్ట్లో వచ్చేసి రాజాసాబ్ చిత్రం డే 1 మొత్తం మీద కలుపుకుంటూ 6 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక ఈస్ట్ అండ్ వెస్ట్లో వచ్చేసి ఓజీ సినిమా దాదాపు 6.8 కోట్లతో ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి వార్ 2 చిత్రం 5.8 కోట్లతో ఓపెన్ అయింది. ఇక గేమ్ చేంజర్ చిత్రం వచ్చేసి 4.2 కోట్లతో అయితే ఓపెన్ అయింది. ఇక ఇక్కడ కనుక చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్లో ఓజీ, నెంబర్ 2 ప్లేస్లో వచ్చేసి రాజాసాబ్, నెంబర్ 3 ప్లేస్లో వచ్చేసి వార్ 2, లాస్ట్ ప్లేస్లో గేమ్ చేంజర్ అయితే నిలిచాయి. ఇక నెక్స్ట్ మనం వైజాగ్ విషయానికి వస్తే వైజాగ్లో వచ్చేసి రాజాసాబ్ చిత్రం డే 1 ప్రీమియస్ ప్లేస్ ఆల్ షోస్ కలుపుకుంటూ ఎస్టిమేటెడ్ గ్రాస్ అయితే మాత్రం 2.2 కోట్లు ఉంది. ఇక్కడ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ సినిమా అయితే మాత్రం ఓజీ ఇక్కడ 2.8 కోట్లు పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్స్ వార్ 2 ఇక్కడ 3.1 కోట్లు పెట్టింది. ఇక లాస్ట్ గేమ్ చేంజర్ 2.6 కోట్లు పెట్టింది. ఇక్కడైతే మాత్రం యునానిమస్గా టాప్ 1 పొజిషన్లో వార్ 2, టాప్ 2 పొజిషన్లో గేమ్ చేంజర్, టాప్ 3లో ఓజీ, ఇంకా లాస్ట్ ప్లేస్లో వచ్చేసి రాజాసాబ్ చిత్రాలు అయితే నిలిచాయి. ఇక నెక్స్ట్ మనం ఆంధ్ర మొత్తం మీద కలెక్షన్స్ ఒకసారి చూసుకుంటే ఆంధ్ర మొత్తం మీద సో డే 1 వచ్చేసి రాజాసాబ్ చిత్రం దాదాపు వచ్చేసి 9.8 కోట్లు పెడితే ఇక నెక్స్ట్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఇక్కడ వచ్చేసి 14.2 కోట్లు పెట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్స్ వార్ 2 సినిమా కూడా ఇక్కడ 12.2 కోట్లు పెట్టింది. ఇక గేమ్ చేంజర్ కూడా ఇక్కడ 11 కోట్లు పెడతాం అయితే మాత్రం ఆశ్చర్యంగా చెప్పొచ్చు. ఇక నెంబర్ 1 ప్లేస్లో వచ్చేసి ఆంధ్ర మొత్తం మీద డే 1 ఓజీ, నెంబర్ 2లో వచ్చేసి వార్ 2, నెంబర్ 3 గేమ్ చేంజర్, టాప్ 4th ప్లేస్లో వచ్చేసి రాజాసాబ్ చిత్రం అయితే నిలిచాయి డే 1 ఆంధ్ర మొత్తం మీద. ఇక నెక్స్ట్ ఒకసారి తెలంగాణ కలెక్షన్స్ చూసుకుంటే తెలంగాణ మొత్తం మీద ప్రీమియస్ ప్లేస్ డే 1 కలుపుకొని రాజాసాబ్ చిత్రం వచ్చేసి దాదాపు 12.2 కోట్లతో ఓపెన్ అయింది. ఇక్కడ ఓజీ 16.3 కోట్లు, వార్ 2 వచ్చేసి 13.2 కోట్లు. ఇక నెక్స్ట్ గేమ్ చేంజర్ వచ్చేసి 12.2 కోట్లు కలెక్ట్ చేశాయి. ఇక్కడైతే మాత్రం టాప్ 1 పొజిషన్లో వచ్చేసి ఓజీ చిత్రం అయితే టాప్లో నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి వార్ 2 చిత్రం, ఇక 3rd ప్లేస్లో రాజాసాబ్, 4th ప్లేస్లో వచ్చేసి గేమ్ చేంజర్ ఉంది. ఇక్కడ రాజాసాబ్ వెనకబడడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇక్కడ ప్రీమియస్ పడకపోవటం, ఇక్కడ టికెట్లు లేటుగా ఓపెన్ చేయటం. ఇక నెక్స్ట్ మనం ఒక్కసారి ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే అమెరికాలో వచ్చేసి రాజాసాబ్ చిత్రం డే 1 అండ్ ప్రీమియస్ మొత్తం మీద కలుపుకుంటూ దాదాపు 800K మార్క్ని దాటింది. ఇక్కడ వార్ 2 చిత్రం వచ్చేసి 1.3 మిలియన్ కొట్టింది. ఇక్కడ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా $1.1 మిలియన్. ఇక మన రామ్ చరణ్ గారి సినిమా దాదాపు $900K కొట్టింది. ఇక్కడ టాప్ 1 పొజిషన్లో వార్ 2, టాప్ 2లో గేమ్ చేంజర్, టాప్ 3లో వచ్చేసి మన పవన్ కళ్యాణ్ ఓజీ, 4th ప్లేస్లో వచ్చేసి రాజాసాబ్ అయితే నిలిచాయి. ఇప్పటి వరకు మనం 12 ఏరియాలు మాట్లాడుకుంటే 12 ఏరియాల్లో దాదాపు 6 ఏరియాల్లో వచ్చేసి ఓజీ సినిమా, ఇక మిగతా 2 ఏరియాల్లో వచ్చేసి రాజాసాబ్ సినిమా, 4 ఏరియాల్లో వచ్చేసి వార్ 2 సినిమా టాప్ పొజిషన్లో ఉంది. దీన్ని బట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వచ్చేసి ఒక ఫ్లాప్ సినిమాతో ఎన్ని రికార్డులు పెడితే ఇంకా హిట్ సినిమాతో ఎన్ని రికార్డులు పెడతాడు. ఓజీ సినిమా కూడా అంతే రికార్డులు లేపింది. దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు బాక్స్ ఆఫీస్ తోపు ఎవరు అనేది. సో ఫస్ట్ ప్లేస్లో ఓజీ, సెకండ్ ప్లేస్లో వార్ 2, థర్డ్ ప్లేస్లో రాజాసాబ్, 4th ప్లేస్లో గేమ్ చేంజర్ అయితే నిలిచాయి వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాస్ కలుపుకుంటూ. ఇది ఓవరాల్గా రాజాసాబ్ డే 1 కలెక్షన్ అయితే. మరి ఇంతవరకు మీరు ఎంత కలెక్ట్ చేస్తుందంటారు కామెంట్ చేసి, ఏ రికార్డులు బ్రేక్ చేస్తుందంటారో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో అయితే కలుద్దాం.